హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ స్టూడియో సెటప్ ఇది అసలు నాకు ప్లానే లేదు. వీడియో ఎవరో ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. సరదాగా చేద్దామనేసి చేస్తున్నాను. ఇది అసలు ఒక పెద్ద స్టూడియోనే కాదు అసలు. ఒక రకంగా ఈ మధ్య ఎక్కువ శాతం ఏంటంటే క్లారిటీ బాగుంటుంది, మీరు అసలు కెమెరా వాడుతున్నారా, ఎలా షూట్ చేస్తున్నారా ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మొత్తం క్లియర్గా చెప్తాను ఎలా షూట్ చేస్తున్నాను ఏంటి అనేది. మొత్తం క్లియర్గా చూపించే ముందు ఒకటిని చెప్తాను. మెయిన్ థింగ్, మనం వేసుకునే డ్రెస్ని బట్టి కూడా ఉంటుంది కలర్. ఆ కలర్ని బట్టి కూడా గ్లో అనేది వస్తుంది. లైట్ కలర్స్ వేసుకుంటే మంచి ఆ లైటింగ్ అనేది మన డ్రెస్ పైన పడుతుంది కదా, ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది. మెయిన్గా ఎల్లో కలర్ వల్ల చాలా మంచి వీడియోస్, మంచి ఇది వస్తుంది అనమాట. డ్రెస్ని బట్టి కూడా ఉంటుంది అది. ఇంకోటి నేను చేసేది ఏంటి అంటే, ఇదివరకు అయితే నేను ఒక పెద్ద స్టాండ్ కూడా తీసుకున్నాను. గ్రీన్ మ్యాట్ అవంతా లైక్ న్యూస్ దీంట్లో ఉంటే చూసారా, సో అట్లాంటివి తీసుకున్నాను అనమాట. అది ఇదివరకు పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు అదంతా సెట్టింగ్ అంతా చేయలేక, దట్టు ఇదే బాగుంది సింపుల్గా అంటున్నారు చాలామంది. సో నేను అందుకే ఈ హాయ్ అన్నీ తీసేసి ఓన్లీ జస్ట్ సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. మెయిన్ థింగ్ నేను చేసేది ఏంటి అంటే, ఇంట్లో కదా చేసేది ఇది, మొత్తం ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ వేసేస్తాను ఫస్ట్. ఎన్నైతే లైట్స్ ఉన్నాయో, మనకు లైటింగ్ ఇంపార్టెంట్ కదా. నాట్ ఓన్లీ అదే కాదు, ఎదురుగుండా రింగ్ లైట్ కూడా పెట్టుకుంటాను. అండ్ నేను షూట్ చేసేది ఫోన్లో, కెమెరాలో కాదు, ఫోన్లో షూట్ చేస్తాను. సో ఆ ఫోన్ రియల్మీ 8లో షూట్ చేస్తాను అనమాట. అండ్ ఈ టేబుల్ సెటప్కి వచ్చేసరికి ఇది వచ్చేసి సిస్టమ్ పెట్టే టేబుల్. ఇది ల్యాప్టాప్ కోసమే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది చూస్తూ ఉంటారు మీరు వీడియోస్లో. ఇదేంటంటే ఊరికే జస్ట్ కొంచెం కలర్స్గా కనిపిస్తే బాగుంటుందండి. సింపుల్గా ఉండాలి, మరీ ప్లెయిన్గా ఉండకూడదు అనే ఇదితో అనమాట. ఇది పెడతాను. ఇదైతే కామన్ అన్నిటికీ. ఇదేమో రీసెంట్గా పెడుతున్నాను. మరి లక్ష పెట్టి ఫోన్ కొనతో మాత్రం బిల్డప్ లేకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఇది కనిపించేలాగా పెట్టుకుంటాను అనమాట. సరదాగా అంటున్నాను. ఊరికే జస్ట్ ఇది ఉంది, ఎట్లాగో ఇది ప్రమోట్ చేయొచ్చు కదా. ఇది యాక్చువల్గా వీడియోస్ తీయడానికి కూడా వాడచ్చు మనం, నార్మల్ వీడియోస్కి. సో అందుకు నేను ఇది పెడతాను అనమాట, ట్యాగ్ చేయడానికి ప్రోడక్ట్ని. అండ్ ల్యాప్టాప్ ఎట్లా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి కొన్ని వీడియోస్కి ఇది పెడతాను, కొన్ని వీడియోస్కి ఏమో బొమ్మలు పెడుతున్నాను. సో ఇది వచ్చేసి మనకి యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వచ్చిందనమాట. అది పెడతాను. అండ్ ఈ యూట్యూబ్ పిల్లో వచ్చేసి చూపిస్తాను మీకు, మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను తర్వాత. ఈ యూట్యూబ్ పిల్లో వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది సెట్టింగ్ అనమాట. సో ఇప్పుడు మొత్తం దూరం నుంచి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అండ్ ఇది మొత్తం చూపించే ముందు ఇంకోటి, అండ్ క్లారిటీ ఎలా వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ నాకు ఈ షూట్ వల్లే కాదు క్లారిటీ, నేను ఏదన్నా ఓపెన్గా చెప్తాను. నాకేమి అంటే వీళ్ళు ఏమైనా తెలిసేసుకుంటారేమో అనేది అయితే ఉండదు. సో నేనేం చేస్తాను అనేది కూడా చెప్తాను వీడియో కోసం. రియల్మీ 8లో ఫ్రంట్ క్యామ్లో వీడియో షూట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ క్యామ్ అస్సలు బాగోదు, ఫ్రంట్ క్యామ్లో బాగానే ఉంటుంది. సో ఆ ఫోన్లో షూట్ చేసి ఆ వీడియోస్ అన్ని ల్యాప్టాప్లోకి ఎక్కిస్తాను. ఫస్ట్ ల్యాప్టాప్లోకి ఎక్కించి తర్వాత శాంసంగ్ S24 అల్ట్రాలోకి ఎక్కిస్తాను. ఈ ఫోన్లోకి తీసుకొచ్చిన తర్వాత కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తాను. కైన్ మాస్టర్లో 4K కూడా పోయింది, ఇప్పుడు 8K వచ్చింది ఏకంగా. నేను నిన్నే చూసాను యాక్చువల్గా. సో ఇప్పుడు వీడియోస్ ఇంకా చాలా ఎక్కువ క్లారిటీగా అయితే ఉంటాయి అన్నమాట. సో చూడండి, చూడండి 8K వచ్చిందనమాట ఇక్కడ. సో నాకు తెలిసి ఇంకా నేను ఇప్పటి వరకు అయితే లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయలేదు. షార్ట్స్ మనం 8Kలో ఎక్స్పోర్ట్ చేసినా కానీ అది తక్కువ క్వాలిటీలోనే వస్తాయి. సో లాంగ్ వీడియోస్ ఎలా వస్తాయో చూడాలి. ఇంకా 8K బాగుంటే 8K క్వాలిటీ, లేదంటే 4K క్వాలిటీలోనే ఎక్స్పోర్ట్ అయితే చేస్తాను. సో క్లారిటీ అనేది మనకి రిజల్యూషన్ బట్టి వస్తుంది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత రిజల్యూషన్ అండ్ ఫోన్ని బట్టి కూడా ఉంది, నేను అబ్జర్వ్ చేసింది అయితే. సో అది ఇప్పుడు నేను మొత్తం ఒకసారి సెట్టింగ్ అంతా చూపిస్తాను. యాక్చువల్గా చెప్పాలి అంటే వీడియో చేసే అంత పెద్ద సెటప్ ఏమి ఉండదు ఇక్కడ. ఏదో నేను చేసుకునే సెటప్ నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇలా రింగ్ లైట్కి అయితే కనెక్ట్ చేస్తాను ఫోన్ని. అండ్ ఇలా ఎదురుగుండా ఈ చైర్, ల్యాప్టాప్ ఈ రోజు మీరు చూసేవే కదా. అండ్ అలాగే యూట్యూబ్ పిల్లో వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది ఇలా నుంచో పెడతానికి దీన్ని అయితే వాడతాను అనమాట. అలాగే ఆ కింద పెట్టిందేమో అది వచ్చేసి మనం మామూలుగా ఇడ్చిన బట్టలు వేస్తూ ఉంటాం కదా, సో అదనమాట. అది ఆ టబ్ పెట్టి అలా పెట్టి సెట్ చేస్తాను ఆ హైట్ కోసం. అలాగే ఇంకా ఈ సెట్టింగ్ అంతా అయితే ఇలా ఉంటుంది. అండ్ అలాగే మొత్తం లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి పెడతాను. మెయిన్గా మనకి వీడియో చేసేటప్పుడు ఫ్లోర్ కూడా ఇంపార్టెంట్. ఫ్లోర్ కనుక
వైట్ కలర్లో ఉంటే లైక్ మార్బుల్ అట్లా అనుకోండి, టైల్స్ కానీ మంచి గ్లోగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనకి ఆ వీడియో ఉండడం అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే నేను ఏవి యూజ్ చేసినా సరే చాలా నీట్గా యూజ్ చేస్తాను. ఈ మైక్ వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ మైక్ అండి. అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో తీసుకున్నాను అనమాట ఈ మైక్. చాలా రివ్యూస్ చూసి చాలా రీసెర్చ్ చేసి తీసుకున్న మైక్ ఇది. నేను కొన్నప్పుడైతే 279 రూపీస్ ఉంది. ఇప్పుడు లైక్ ఒక 400 to 600 మధ్యలో అట్లా మారుతూ ఉంది. అప్పటి నుంచి కూడా నేను ఇదే మైక్ వాడుతున్నాను. అండ్ ఇంకో మైక్ కూడా తీసుకున్నాను యాక్చువల్గా, కానీ నాకైతే ఇదే నచ్చింది. అండ్ ఇది వచ్చేసి అది ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే రబ్బర్ బ్యాండ్ దీనికి. సో ఇలా చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి వచ్చేదేమి ఉండదు ఒక రకంగా చెప్పాలి అంటే. ఈ ఎంతసేపు మనం పెడుతూ అయితే కూర్చోలేం కదా వీటికి అమౌంట్లు. అండ్ ఈవెన్ ఈ రింగ్ లైట్కి కూడా బాక్స్ కూడా అట్లాగే ఉంటుంది. సో ఇది కూడా నేను 4 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి నా స్టూడియో సెటప్ అండి, నా వీడియోస్ సెటప్.